నేను మన పుర్పురి నగర ప్రజలకి కుంఫు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన కుంఫు గ్రాండ్ మాస్టర్ ని ఇక్కడికి పిలిపించాను. ఆయన ఈ రోజు మీ అందరికీ ఇక్కడ తన కళ గురించి వివరించడానికి వస్తున్నారు. మీ అందరికీ ఇష్టమైతే చెప్పండి, వాళ్ళు మన ఊర్లో కూడా క్లాసెస్ ప్రారంభిస్తారు. కుంగ్ఫు ద్వారా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో నేర్చుకుందాం. అప్పుడు మనకి చెంగం గారి అవసరమే ఉండదు. అయ్యమ్మా, అలా అయితే నా ఉద్యోగం ఊడిపోతుంది. వీళ్ళందరూ కుంఫు నేర్చేసుకుంటే మన దొంగతనాల ధమాకా ఏం కావాలి? మోటు, ఇప్పుడు మనం జాను అతని చెంచాల చేత డెమాన్స్ట్రేషన్ చేయిద్దాం. సరదాగాను ఉంటుంది, వాడి తిక్క కుదిర్చినట్టు ఉంటుంది. చూడు నేనేం చేస్తాను. ఈ ఆడపిల్ల మాకు కుంఫు నేర్పించేది. తనని ఓడించడానికి మా జాన్ అనుచరుడు నెంబర్ 1 చాలు. అవునవును, నెంబర్ 1 వెళ్ళు. అరే, అతన్ని మా బాస్ చిటికెలా ఓడించేస్తారు. అరే, ఆయనతో పోరాడబోతున్నది మీ బాస్ కాదు. పోరాటం సమఉజ్జీల మధ్య జరగాలి. ఆయన్ని ఓడించడానికి నువ్వు చాలు నెంబర్ 2. ఏమంటావు జాన్? అవును, నెంబర్ 2 అటాక్. ఇదిగో ఈయనే మా గ్రాండ్ మాస్టర్. మా జాన్ కూడా ఏ గ్రాండ్ మాస్టర్ కి తక్కువ కాదు. ఏమంటావు జాన్? అరే, ఎందుకు నందిరికిస్తావు? జాన్, అతను వయసులో చాలా చిన్నవాడు. ఆ చిన్న పిల్లాన్ని చూసి నువ్వు భయపడ్డావంటే ఈ పురిపురి నగరంలో నిన్ను చూసి ఎవ్వరూ భయపడరు. అవును బాస్, మమ్మల్ని కొట్టి ఎంత దూరం పడేసారో చూశారుగా. మనం గెలవకపోతే మనకెవరూ భయపడరు. కాల్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. భలే, భలే. నా పేరే జాన్, నా పేరే జాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడే తేల్చేస్తాను ఓటమి గెలుపులు ఎవరివవుతాయో. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టి స్పృహ తప్పించే మందుని ఇందులో వెయ్యండి. ఒకవేళ కుంఫు మాస్టర్ దొరకలేదంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. మోటు పత్రు, మీరే తెలుసుకోండి ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారు. మనం ఇప్పుడు జాన్ అనుమానించాలని చెంగం గారు. ఎందుకంటే నిన్నన్ని దెబ్బలు తిన్న తర్వాత కుంగ్ఫు మాస్టర్ ని కిడ్నాప్ చేయాలని ఆలోచన కూడా రాదు. నేను ఐడియా చెబుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. లగాయితు, ఈ కుంఫు మాస్టర్స్ ఈ రోజు మీ అందరికి కుంఫు నేర్పిస్తారు. మోటు పత్రు, నా చేత ఎందుకు ఈ వేషం వేయించారు? ఒకవేళ కుంఫు మాస్టర్ దొరకకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఆ తర్వాత నేను ఇలాగే కంటిన్యూ అయిపోవాలి. చింగం గారు, కుంఫు మాస్టర్లు ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిస్తే ఎవరైతే వాళ్ళని కిడ్నాప్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా చూడ్డానికి ఇక్కడికి వస్తారు. తిరిగి వెళ్లి వాళ్ళు కిడ్నాప్ చేసిన కుంఫు మాస్టర్ని వీళ్ళు ఎవరు అని ఖచ్చితంగా అడుగుతారు. నా అంచనా తప్పదు. చూడండి, మీరు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. మనం వాళ్ళను వెంబడించి వెళ్లి అసలు నిజమేమిటో రాబట్టాలి. సరే, ఇప్పుడు మీలో ఎవరైనా ముందుకొచ్చి అటాక్ చేయండి. మోటు, నా ఉద్దేశం మోటు లాంటి గ్రాండ్ మాస్టర్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో మీకు నేర్పిస్తారు. బాక్సర్ గారు, మీరు అటాక్ చేయండి, చూద్దాం. అరే వద్దు వద్దు, ఎందుకు అనవసరంగా బాక్సర్ని ఇబ్బంది పెడతారు? ఇంకెవరైనా రమ్మనండి. రండి రండి. ఎవండి గురుగారు, నేనే అటాక్ చేస్తాను. నేను ఇప్పుడు తెలుసుకోవాలి నా బాక్సింగ్ మేలైందో మీ కుంఫు మేలైందో. చూడండి, దీన్నే కుంగ్ఫు వాల్ డిఫెన్స్ అంటారు.
నేనొక గోడ చాటును దాక్కున్నాను అనుకోండి. ఇప్పుడు మీరు నా మీద అటాక్ చేస్తున్నారు. అరే ఎందుకు నన్ను బాక్సర్కి బలిపశువుని చేస్తున్నావు? అరే కష్టాలు వచ్చినప్పుడు ఒక స్నేహితుడిని ఇంకో స్నేహితుడే కదా కాపాడాలి. చూడండి బాక్సర్ గారు, నేను ఒక గోడ వెనక దాక్కున్నాను. చూపించండి ఇప్పుడు నా మీద ఎలా అటాక్ చేస్తారో. గురువుగారు నేను గోడను కూడా పడేస్తాను. వీళ్ళెందుకు వచ్చారు? ఆ, ఈ కొత్త కుంఫు మాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు? చాలు చాలు, ఈ డిఫెన్స్ ప్రాక్టీస్ ఇక చాలు. ఒప్పుకుంటారా మీ కుంగ్ఫు కంటే నా బాక్సింగే మేలైందని? ఇప్పుడు మేము నీకు 2 విషయాలు నేర్పించాం. మొదటిది డిఫెన్స్, మీరు నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోయారు. రెండవది స్థిరత్వం, ఒక ఫైటర్ చేత ఎన్ని దెబ్బలు తిన్నా కదలకుండా రాయిలా స్థిరంగా నిలబడాలి. చూడండి ఈ గ్రాండ్ మాస్టర్ మీ చేతిలో ఎన్ని దెబ్బలు తిన్నా కదలకుండా ఎలా స్థిరంగా నిలబడ్డారో. మీరంతా ఇక్కడే ఉండండి, మేము నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్ రెడీ అయ్యి ఇప్పుడే వచ్చేస్తాం. ఇన్ని దెబ్బలు నేను నా జీవితంలో ఎప్పుడూ తెలియదు. పాతులు చైనీస్ మాస్టర్ లాగా వేషం వేసుకోవాలని నువ్వు ఇచ్చిన ఐడియా ఫ్లాప్ అయ్యింది. మోటు సారీ, నాకు మాత్రం ఏం తెలుసు ఆ బాక్సర్ అన్నయ్య మరీ ఇలా చెత్త కొడతాడని. బయటికి వెళ్దాం పద, వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. సరే ఈసారి డిఫెన్స్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. దెబ్బలు తిన్నా స్థిరంగా ఎలా ఉండాలో నువ్వు నేర్పించు. ఏయ్ ఇప్పుడు నువ్వు అటాక్ చేయి రా. అరే పతులు, నువ్వెందుకు అసలు అతన్ని సెలెక్ట్ చేశావు? నాకు మాత్రం ఏం తెలుసు వీడికి కర్ర సామొచ్చని. సెల్ఫ్ కంట్రోల్ చేసుకో, పైకి అరవకు లేదంటే మన పరువు పోతుంది. చూసావా ఇప్పుడు కూడా మేము ఎంత స్థిరంగా నిలబడ్డామో. ఇన్ని కర్ర దెబ్బలు తిన్నా కూడా మేము కదలకుండా నిలబడ్డాం. మేము ఇప్పుడే వస్తాం మన ట్రైనింగ్ లో నెక్స్ట్ మూవ్ నేర్పించడానికి. అరే అంత గట్టిగా అరవకండి, వాళ్ళందరూ వింటున్నారు. నువ్వు కూడా మాలాగా కర్ర దెబ్బలు తినుంటే ఎలా కామ్గా ఉండలేవో నీకు తెలిసేది. పదండి మనం వెళ్ళి ఆ కుంఫు మాస్టర్ని అడుగుదాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని. అయ్యమ్మా, డాన్ అవ్వాలనుకుంటున్న జాన్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు. పదండి మనం వాళ్ళని వెంబడిద్దాం. మాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటర్తో క్లాస్ అయిపోయిందా? అరే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే పరుగులు పెట్టడం చాలా అవసరం. అందుకే మేము పరిగెత్తడానికి వెళ్తున్నాం. పదండి తమ్ముళ్ళు, మాస్టర్ గారితో కలిసి మనం కూడా పరిగెడదాం. పదండి 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 పదండి. ఆ కుంఫు మాస్టర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మర్యాదగా నిజం చెప్పండి. లేదంటే ఈ టైగర్ పెహల్వాన్ మీకు ఉచితంగా మరమ్మతులు చేసేస్తాడు. వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో మేం చెప్తాం. మోటుపతులు మీరా? మీరెందుకు కుంఫు మాస్టర్ల వేషం వేశారు? ఎందుకంటే నిజమైన కుంఫు మాస్టర్లని ఎవరు కిడ్నాప్ చేశారో ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవడానికి. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. అయ్యమ్మా, యు ఆర్ అండర్ అరెస్ట్ నౌ. ఈ జానును పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మసులుకోవాలో తాతయ్య నేర్పించారు కదా. గుర్తొచ్చింది.
వద్దు. ఆ, లాఠీతో శత్రువుని ఎలా చెదగొట్టాలో మా తాతయ్య నాకు చిన్నప్పుడే నేర్పించాడు. నాదేలా నాదముడి నా కాడి ఏనాడు వర్పట్టు జోడి నాదేలా నాదముడి నా కాడి సారీ సార్, మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి నేను శ్రమ కలిగించాను. ఆ? మాకు ఎలాంటి శ్రమ కలగలేదు. మేము ఇక్కడికొచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాం. మమ్మల్ని కాపాడడానికి మీరందరూ చాలా కష్టపడ్డారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మోటు పతులు, మీరిద్దరూ నిజంగా గొప్ప వీరులు. మీలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ కుంఫు కరాటేలు నేర్చుకోవాల్సిన అవసరమే ఉండదు. మన మోటు పతులు పురిపురి నగరం పేరు పోకుండా నిలబెట్టారు. జిందాబాద్. మోటు పతులకి జిందాబాద్.